నేను ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతుంటే దారిలో అసలు నా పెట్రోల్ లిమిట్ చూస్తున్నా, దీనమ్మ మొత్తం అయిపోతుంది. అంటే ఎక్కడ ఆగిపోతుందో నాకు అర్థమవుతలే. సరే పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి దారి పోటు చూస్తున్నా, అసలు ఎక్కడ చూసినా పెట్రోల్ పంపులు బంద్ ఉన్నాయి. ఫస్ట్ నేను యాక్చువల్ చూసింది మన గోల్కొండ దగ్గర, అక్కడ బంద్ ఉంది. అక్కడ నుంచి అత్తాపూర్కి వచ్చా, అక్కడ బంద్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఏమంటారు, అత్తాపూర్ నుంచి అరంగర్ ఒక లైన్గా, దుర్గానగర్ అనే ఏరియా ఉంటుంది, ఆ ఏరియా వరకు లైన్గా పెట్రోల్ పంప్ బంద్ ఉన్నాయి. అసలు నాకు అర్థం కాదు. మధ్యలో ఒక్క పెట్రోల్ పంప్ కుళ్ళు ఉంది, ఆ పెట్రోల్ పంప్ కూడా అది ఎట్లా అంటే ఫుల్ ఉంది. సరేలే ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఇంకా చూద్దాంలే అని అనుకుంటా ఇట్లా వెళ్ళిపోతున్నా. ఎలారా అనుకున్న టైంలో మా ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ కుళ్ళ ఉంది. ఇంక ఎట్లయితే అట్లయిందని చెప్పేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నా. మళ్ళీ ఎందుకురా ఈ అమ్మాయి ఎట్లుంటుందో తెలియదు రేపు పరిస్థితి, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అయిపోతుంది కదా అనుకున్నా. కానీ అడిగా అన్న ఏందన్నా అసలు పెట్రోల్ బంక్ ఇక్కడ చూసి బంద్ ఉన్నాయి, అత్తాపూర్ నుంచి చూస్తున్నా దుర్గనగర్ వరకు మొత్తం బంద్ ఉన్నాయని చెప్పేసి అంటే, ఏమో ఇక్కడైతే పెట్రోల్ అవైలబులే ఉంది, ఈరోజు కూడా లోడ్ వచ్చింది, అంత ప్రాబ్లం ఏం లేదు, ఇంత వాళ్ళేదో కావాలని చేస్తున్నట్టున్నారు తమ్ముడు అని చెప్పేసి అన్నాడు. చూస్తున్నావుగా, ఒకవేళ పెట్రోల్కి అంత ప్రాబ్లం ఉంటే బంక్ ఎందుకు ఇంత ఖాళీ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో మీ ఏరియాలో కూడా సేమ్ ప్రాబ్లమా? ఒకవేళ ఉంటే కింద కామెంట్లో చెప్పండి.